ఆపరేషన్ సింధూర్ ఈ పేరులో ఎంత అర్థం ఉందో ఒక్కసారి గమనించారా? పహల్గామ్ దాడుల్లో 26 మందిని అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. పాపం ఏమీ తెలియని అమాయకుల్ని బలి తీసుకున్నారు. ఆ రోజున ఆడవాళ్ళ ముందరే భర్తల్ని చంపేశారు. ఆడవాళ్ళని భర్తలు ఎదురుగుండగానే నీ బొట్టు చెరిపేయండి బొట్టును చెరిపించేసి నీళ్లతో కూడా బొట్టును కడిగించేశారు. ఒక ఆవిడ అప్పుడు చెప్తూ ఉన్నారు, ముందు నీ బొట్టుని నువ్వు హిందువా ముస్లిమా అని అడిగారు, నీ బొట్టుని చెరిపేయని అన్నారు, నీళ్లతో కడిగించేశారు, మేము ఎంతో సెంటిమెంట్గా భావించే మా బొట్టుని కూడా తుడిపించేశారని ఆ రోజున కళ్ళనీళ్ళు పెట్టుకుని చాలామంది ఆడవాళ్ళు బాధపడ్డారు. ఈ రోజున అదే సింధూరం పేరుతోటి ఉగ్రవాదుల్ని ఏ రకంగా మట్టు పెట్టాలో మన మోడీ గారు అదే పేరుతోటి ఏ రకంగా ఉగ్రవాదులను మట్టు పెట్టాలో అది చేసి చూపించారు. కొంచెం ఆలస్యం అయ్యిందేమో కానీ నిజంగా మోడీ గారు తలుచుకుంటే చెయ్యిందంటూ ఏమీ ఉండదు. నిజంగా ఏమీ తెలియని అమాయకులు, సరదాగా గడుపుదామని వెళ్ళిన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన జంటలు, పాపం వాళ్ళకి ఎన్నో రోజులు అవ్వలేదు పెళ్ళై, నిజంగా కాళ్ళపారాన్ని ఆరకముందే కళ్ళ ముందరే భర్తను ఆ రకంగా చంపేశారు. కనీసం కొంత కూడా జాలి అనేది లేకుండా, కనికరం అనేది లేకుండా, నువ్వు ముస్లిమా హిందువా అని చూసి బట్టలు విప్పించి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకుని మరి మన వాళ్ళని చంపేశారు. చనిపోయిన వారికి నిజంగా అసలైన ఆత్మశాంతి అంటే ఈ రోజనే చెప్పాలి. ఇంకా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అంతమొందించాలి. ఇంకొకసారి మన భారత్ వైపు తొంగి చూసి ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి శిక్షే పడుతుంది. ఉగ్రవాద కుటుంబం ఒకటి మొత్తం అంతమైపోయిందని చెప్తున్నారు, కానీ అసలైన వాడు ఇంకా బతికే ఉన్నాడని వాడు ఒక లేఖను బయట పెట్టాడని అంటున్నారు. అయితే వాడు అంటున్నాడు, నేను అన్నిటికీ తెగించాను, నాకు ఏడుపు లేదు, నాకు బాధ లేదు, నాకు ఏదీ లేదు, నేను ఎంతకైనా కూడా తెగించిన వాడిని, ఇప్పుడు ఏం చేయాలో అది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను, మోడీని వదలనని ఈ రకంగా లేఖలో పేర్కొన్నాడు. భారత్ అన్నిటికీ సిద్ధంగానే ఉంది, మోడీ గారు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాడు. ఇంత జరిగిన తర్వాత ఇంకా ఎందుకు వెనకడుగు వేస్తారు చెప్పండి? ఇంతమందిని మేము పొట్టన పెట్టుకున్నా కూడా జాలి అనేది ఎందుకు చూపిస్తాను చెప్పండి? ఆడవాళ్ళని కూడా కనికరం లేకుండా భార్యల ముందరే భర్తల్ని కావాలని అన్యాయంగా పొట్టన పెట్టుకుని పాపం ఈ రోజుకి వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధపడుతూ ఉన్నారు. నిజంగా ఆ బాధ ఎవరు కూడా తీర్చలేంది. పసిపిల్లలు పాపం వాళ్ళకి ఏమీ తెలీదు. ఇలాంటి సీన్లన్నీ కూడా సినిమాలో చూసే మనం కళ్ళ ముందరే వాళ్ళ నాన్నని ఆ రకంగా ఉగ్రవాదులు చంపేశారు అని అంటే ఆ పిల్లల గుండెల్లో అది అలా నిలిచిపోయింది. ఎప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా అయిపోయింది ఆ పిల్లల పరిస్థితి. ఇలాంటివి ఏవైతే చూడకూడదో పిల్లలు అలాంటివన్నీ కూడా ఆ రోజున చూశారు. అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు అనేది అక్కడే అర్థమవుతుంది. ఇప్పటికి చాలాసార్లు మన ఇండియా పైన దాడులు చేయడం, ఎంతోమంది అమాయకులు ప్రాణాలు తీయడం, ఇలాంటివన్నీ చాలా చూసాం. ఓపిక సహనం అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఒక్కసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం. ఇంకా ఓపిక నశించింది అని అంటే 4వసారి ఖచ్చితంగా వాళ్ళని ఏ రకంగా ఏం చేయాలో అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఇంకొకసారి మన ఇండియా వైపు ఏదైనా దాడులు చేయాలి అని అంటే భయపడే విధంగా ఉండాలి. ఎప్పుడూ కూడా మన జోలికి రాకుండా ఉండాలి. కానీ కొన్ని మీడియాల్లో చూపెడుతూ ఉన్నారు, పాకిస్తాను న్యూస్ లీడర్లు ఎవరో ఏడుస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకొని వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని అన్యాయంగా చంపేస్తున్నారు, మమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నారు, మా కుటుంబాలు బాధపడుతున్నాయని చెప్పేసి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ నిజంగా దొంగెడుపులనే అనిపిస్తూ ఉంది. ఈవేళ మీరు అంత బాధపడుతున్నారే, మీ కుటుంబాలు మీరు అన్యాయంగా అయిపోతున్నారని. మరి ఆ రోజున 26 మందిని భార్యల ముందరే ఆడవాళ్ళ ముందరే పాపం భర్తలను ఆ రకంగా చంపేశారే, కొత్తగా పెళ్ళైన జంటల్ని విడగొట్టేశారే, మరి వాళ్ళు ఎంత బాధపడాలి చెప్పండి? అప్పుడు మీకు కనికరం అనిపించలేదు. ఈ రోజు మాత్రం మాకు ఇలా ఉంది పరిస్థితి, మాకు అలా ఉందని చెప్పేసి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా జాలి అనేది తలవకూడదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం జాలి తలుస్తాం, అయ్యో పాపం వాళ్ళు మనుషులే కదా, నీళ్లు లేకపోతే ఎలాగా పోనీలే అని అలాగా ఏదో కనికరం అనేది చూపెడుతూ ఉంటాం. కానీ నిజంగా ఇప్పటికి ఇన్నిసార్లు జరిగిన తర్వాత కూడా మనం ఇంకా కనికరం వాళ్ళ మీద చూపించామనంటే మనంత నిజంగా పిచ్చివాళ్ళు ఎవరూ ఉండరనే చెప్పాలి. కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు, మళ్ళీ ఎక్కడో చోట ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. కాబట్టి నిజంగా మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళని ఏం చేయాలో అది చేసి చూపించారు. 20 నిమిషాల్లో వాళ్ళని మట్టు పెట్టారు. నిజంగా చాలా మంచి పని చేశారు. మన భారతదేశ ఆడవాళ్ళు ఎంతో సెంటిమెంట్గా భావించే ఆ సింధూరం తిలకం ఏదైతే ఉందో, ఆ బొట్టు ఏదైతే ఉందో అదే పేరుతోటి వాళ్ళని అంతమొందించారు. ఇంకొకసారి ఆడవాళ్ళ జోలికి రాకూడదు. ఆడవాళ్ళు మహాకాళులు, భద్రకాళులు, ఆడవాళ్ళని ఏదైనా అంటే ఏ రకంగా తిరగబడతారనేది ఈ రోజున చేసి చూపించారు. ఇండియన్ ఆర్మీలో కూడా ఆడవాళ్లే ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అది కూడా ఎంతోమంది చాలామంది గమనించే ఉంటారు. ఆడవాళ్ళ జోలికి వచ్చినందుకే నీకు ఈ రోజున ఈ రకంగా మేము చేసామని
చేశామని తెలియడం కోసం ఈ రోజున ఇండియన్ ఆర్మీ చేత ప్రెస్ మీట్ కూడా పెట్టించారు. చూసారండి మన ఇండియన్ గవర్నమెంట్ మహిళలకి ఎంత గౌరవాన్ని ఇచ్చిందో, మహిళల బాధని ఏ రకంగా అర్థం చేసుకున్నారో చూసారా మోడీ గారు. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. కొంచెం ఆలస్యమైనా కావచ్చు, కానీ వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. మనం ఎంతో సెంటిమెంట్గా భావించి ఆ బొట్టుని నీళ్లతో కడిగించేసి మరీ తుడిపించేసి దుర్మార్గంగా ప్రవర్తించారు. పైగా నీ మోడీకి చెప్పుకో అని చెప్పారు అని అంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండి ఆ మాట మాట్లాడారు చెప్పండి. ఇప్పుడు దేనికైనా సరే తెగించే ఉంది ఇండియన్ గవర్నమెంట్. ఇంత జరిగిన తర్వాత వెనకడికి వేసే పనే లేదు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. అలాగే మన కళాశాలలో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వస్తే కనుక ఎలా ఉండాలో కూడా అన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. అన్నిటినీ కూడా సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెయ్యాలని అనుకున్నా కూడా మన ఇండియా గవర్నమెంట్ రెడీగా ఉంది. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత ఇంకా అయ్యో పాపమని జాలి తెలిచామని అంటే నిజంగా మనంత అమాయకులు ఎవరు ఉండరనే చెప్పాలి. ఇప్పుడు కనుక అలా వదిలేసామనంటే రేపు మళ్ళీ ఇంకొకటి చేస్తారు. మధ్యలో అమాయకులు బలైపోతున్నారు. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎలా అయిపోయిందనంటే ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళాలనంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. అక్కడ పాపం పహల్గామ్లో కానీ కాశ్మీర్లో కానీ ఎంతోమంది జీవనోపాధి పోయింది. పాపం ఎవరు కూడా టూరిస్టులు అనేవాళ్ళు వెళ్ళట్లేదు. వీళ్ళు చేసిన పని వల్ల ఎంతోమందిని పొట్టను కొట్టారు. వాళ్ళకి పాపం వ్యాపారాలు లేక ఏది లేక అక్కడ టూరిస్ట్ బస్సులు తిరక్క, షాపులు పెట్టుకోవడానికి లేక, హోటల్స్ నడిపించుకునే వాళ్ళు వాళ్ళకి ఉపాధి లేక, ఈ గుర్రాలు నడిపించుకునే వాళ్ళు పాపం టూరిస్టులు వస్తేనే కదండి గుర్రాలు నడిచేది, వాళ్ళకు ₹1 డబ్బులు వచ్చేది. అది కూడా లేకుండా వీళ్ళు వాళ్ళ పొట్టను కూడా కొట్టారు. ఈ రోజున వీళ్ళు చేసిన పనికి ఎంతోమంది కుటుంబాలు బాధపడుతూనే ఉన్నాయి. వీళ్ళు చేసిన పనికి ఎంతోమంది కుటుంబాలు పాపం ఆకలికి అలమటించిపోతున్నాయి. ఇంకా ఇలాంటి వాళ్ళకి తగిన శిక్షనే చెప్పాలి. ఒకసారి భారత్ వైపు తొంగి చూడాలన్నా, భారత్లో ఉన్న జనాల్ని ఏదన్నా చెయ్యాలని అనుకున్నా కూడా మోడీ గారు ఏం చేయాలో అది చేసి చూపిస్తారు. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి నిజమైన ఆత్మశాంతి అంటే ఇదే అని చెప్పాలి. మనిషి పోయాడని అన్న బాధ ఎలాగైనా ఉంటుంది, కానీ ఇది పోయిన వాళ్ళని మనం ఎలాగా తీసుకురాలేం. కానీ వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టిన వాళ్ళకి తగిన శిక్ష వేసినందుకు మన ఇండియన్ ఆర్మీకి అలాగే మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా సెల్యూట్ కొడుతున్నారు. అలాగే అభినందనలు చెప్తున్నారు. నిజంగా మోడీ గారు చేసిన పనికి నిజంగా ప్రతి ఒక్కరు కూడా మోడీ గారిని ఈ రోజున అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంకా పాకిస్తాన్ ఎప్పుడైనా సరే మన మీద దాడులు చేయాలని చూసినా కూడా, ఏదైనా చేయాలని అనుకున్నా కూడా ఇది మాత్రం వాళ్ళకు ఒక హెచ్చరికే. ఇంకొకసారి మన ఇండియా జోలికి రావాలని అంటే భయపడే విధంగా ఉండాలి. ముందు ఈ రోజున నిజంగా మనం చెప్పాల్సింది, ముందు మనం అందరం కూడా ఇండియన్ ఆర్మీకి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం.